హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి ఫుల్ గ్రాండ్ టెస్ట్ అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. సో రాబోయే ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని కంపల్సరీగా రాయండి. ఎందుకంటే ఈ టెస్ట్ రాసాక మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చేసే మిస్టేక్స్ అయితే తెలుస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే మీ యొక్క సత్తా, టాలెంట్ అనేది ఇక్కడే తెలిసిపోతుంది. అలాగే ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే వాటిని తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకుని ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ రాసి మీ యొక్క స్కోర్ని కింద కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. ప్రతి క్వశ్చన్ అయితే చదువుతాను, మీరు లైవ్లో ఆన్సర్ అయితే చేయాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో భారతదేశంలోని అతిపెద్ద లోతట్టు ఉప్పు నీరు ఏది? ఎస్, మనకి సంబార్ సరస్సు అనేది అతిపెద్ద లోతట్టు ఉప్పు నీరు సరస్సు అనమాట. మరి భారతదేశంలోని అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏదంటే చిల్కా సరస్సు. ఇది ఒడిశా రాష్ట్రంలో అయితే ఉంది. మరి సంబార్ సరస్సు అనేది రాజస్థాన్ రాష్ట్రంలో అయితే ఉందండి. ఓకే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు ఇంకా వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కనుక యూజ్ ఉన్నట్లయితే వారికి తప్పకుండా షేర్ చేయండి. ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మన ఛానల్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా క్లాసెస్, మాక్ టెస్ట్లు అయితే మీకు ఈ విధంగానే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా కిందన రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామందికి ఈ టెస్ట్ల యొక్క పీడిఎఫ్స్ కావాలని అడుగుతున్నారు. ఈ పీడిఎఫ్లు అయితే మన వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో ఉండేది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ చూడండి. సితార్ అనే సంగీత వాయిద్యంపై పాండిత్యంతో క్రింది సంగీత విద్వాంసుల్లో ఎవరు ప్రసిద్ధి చెందారు? ఎస్, మనకి విలాయత్ ఖాన్ సితార్ అనే సంగీత వాయిద్యంపై ప్రసిద్ధి చెందడం జరిగిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ఎంపికల్లో ఏది భారత రాజ్యాంగంలో రిపబ్లిక్ అనే పదానికి అర్థాన్ని తెలియజేస్తుంది? ఎస్, మనకి అధిపతిగా ఎన్నికయ్యారు అనేది రిపబ్లిక్ అనే పదానికి అర్థాన్ని తెలియజేస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం ఏది? మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినటువంటి జానపద నృత్యం ఏది? ఎస్, మనకి దంగారి గజ అనేది మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినటువంటి జానపద నృత్యం అండి. మరి అలాగే గామర్ అనేది ఏ రాష్ట్రానికి చెందినటువంటి ఒక సాంప్రదాయ జానపద నృత్యం అంటే రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక జానపద నృత్యం అండి. మరి అలాగే బాంగ్రా అనేది పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటిది. మరి అలాగే గర్భా అనేది సింపుల్గా చెప్పాలంటే గుజరాత్. ఓకేనా? మనకి పదంలోనే ఉంది, సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి. ఓకేనా? గర్భా అనేది గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక జానపద నృత్యం. నెక్స్ట్ వన్. పరమాణు కేంద్రకం క్రింది వాటిలో దేనిని కలిగి ఉంటుంది? పరమాణు కేంద్రకం క్రింది వాటిలో దేనిని కలిగి ఉంటుంది అంటే ప్రోటాన్లు. ఓకేనా? ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లను కలిగి ఉంటుంది. ఓకేనా? ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లను కలిగి ఉండేది ఏంటంటే పరమాణు కేంద్రకం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. అమ్మనూర్ మాధవ చాక్యార్ క్రింది వాటిలో ఏ నృత్య రూపానికి చేసిన కృషికి పద్మశ్రీని ప్రదానం చేశారు? అమ్మనూర్ మాధవ చాక్యార్ క్రింది వాటిలో ఏ నృత్య రూపానికి చేసిన కృషికి గాను ఈమెకు పద్మశ్రీ ప్రదానం చేశారు అంటే కుట్టి ఆట్టం అండి. ఓకేనా? కుట్టి ఆట్టం. దీనికి చేసిన కృషికి గాను ఇతనికి మనకి 1982లో పద్మశ్రీని అయితే ప్రదానం చేయడం జరిగిందండి. ఓకేనా? గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. మిరాత్ ఉల్ అక్బర్ భారతదేశంలో మొదటి పర్షియన్ జర్నల్ వీరిచే ప్రారంభించబడింది? మిరాత్ ఉల్ అక్బర్ భారతదేశంలో మొదటి పర్షియన్ జర్నల్ వీరిచే ప్రారంభించబడింది అని అడుగుతున్నాడు. ఎస్, మనకి రాజా రామ్ మోహన్ రాయ్ చేత ప్రారంభించడం జరిగింది అన్నమాట. ఓకేనా? రాజారాం మోహన్ రాయ్ చేత ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో మానవ శరీరంలో అతిపెద్ద కణం ఏదని అడుగుతున్నాడు. మానవ శరీరంలో అతిపెద్ద కణం ఏంటి అంటే ఎస్, మనకి అండం, ఎగ్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? మరి అలాగే మానవ శరీరంలో అతి పొడవైన కణం ఏదని అడుగుతాడు. ఓకేనా? మానవ శరీరంలో అతిపెద్ద కణం ఏది అంటే అండం అని చెప్పారు. మరి అతి పొడవైన కణం ఏది అంటే
నాడీ కణం అని చెప్పుకోవచ్చు. ఓకేనా, నాడీ కణం అనేది అతి పొడవైన కణం మానవ శరీరంలో. మరి అలాగే మానవ శరీరంలో అతి చిన్న కణం ఏది అని కూడా అడుగుతాడు. మానవ శరీరంలో అతి చిన్న కణం ఏది అంటే శుక్ర కణం అండి. కానీ క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా, క్లియర్గా కనిపిస్తుంది. కానీ అతి చిన్న కణం ఏదంటే శుక్ర కణం అని చెప్పుకోవచ్చు. అతి పెద్ద కణం అండము, అతి పొడవైన కణం నాడీ కణం. ఓకేనా, మరి ఈ కణాన్ని ఎవరు కనుగొన్నారు? మొదటిసారి కణాన్ని ఎవరు కనుగొన్నారంటే రాబర్ట్ హుక్. ఓకేనా, 1665లో రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త ఈ కణాన్ని కనుగొనడం జరిగిందన్నమాట. ఓకేనా, ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్, జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా నైట్హుడ్ అవార్డును ఎవరు వాపస్ చేశారు? నైట్హుడ్ అవార్డుని ఎవరు వాపస్ చేశారు? జలియన్ వాలాబాగ్ మరణకాండకు నిరసనగా ఎవరు చేశారంటే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పొచ్చు. ఓకేనా, రవీంద్రనాథ్ ఠాగూర్ 22 మే 1919 జలియన్ వాలాబాగ్ ఊచకోత గురించి తెలుసుకొని తనకున్నటువంటి నైట్హుడ్ అవార్డుని అయితే వాపస్ ఇచ్చేశారండి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది పేర్కొన్న ఏ రాష్ట్రాల్లో అత్యల్ప జనసాంద్రత ఉందని అడుగుతున్నాడు. అత్యల్ప జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం ఏదని అడుగుతున్నాడు. మనకి అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్ అనేది అత్యల్ప జనసాంద్రతను కలిగి ఉన్నటువంటి రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, పాలక్కడ్ సంధి ఈ క్రింది ఏ రాష్ట్రాలను కలుపుతుంది? పాలక్కడ్ సంధి ఈ క్రింది ఏ రాష్ట్రాలను కలుపుతుంది అని అంటే మనకి కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలను అయితే కలపడం జరుగుతుంది. కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలను అయితే పాలక్కడ్ సంధి కలుపుతుంది. నెక్స్ట్, 273 కెల్విన్ పీడనం వద్ద ఒక ఆదర్శ వాయువు యొక్క 1 మోల్ మరియు 1 అట్మాస్ఫియరిక్ డాష్ లీటర్ల ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది. మనకి 22.4 లీటర్ల ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుందండి. ఒక ఆదర్శ వాయువు 1 మోల్ మరియు 1 ATM. ఓకేనా, 22.4 లీటర్ల ఘనపరిమాణాన్ని 273 కెల్విన్ పీడనం వద్ద ఒక ఆదర్శ వాయువు అయితే ఆక్రమించడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్యలోని రామ మందిరానికి అంకితమైన పోస్టల్ స్టాంపులను ఎవరు ప్రారంభించారు? మనకి నరేంద్ర మోదీ అయోధ్యలోని రామ మందిరానికి అంకితమైనటువంటి పోస్టల్ స్టాంపులను ప్రారంభించడం జరిగిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏదని అడుగుతున్నాడు. ఈ వ్యవస్థలో లాభం సంపాదించడమే ప్రధాన ఉద్దేశం. ఓకేనా, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సరైనది ఏదంటే ఈ వ్యవస్థలోని లాభం మాత్రమే సంపాదించడం. ఓకేనా, లాభం సంపాదించడం మాత్రమే ప్రధాన ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్, యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య వివాదాలను నిర్ణయించే భారత సుప్రీంకోర్టు అధికారం దాని డాష్ కిందకు వస్తుంది. అసలు న్యాయ పరిధిలోకి వస్తుందన్నమాట. నెక్స్ట్, పంచాయతీరాజ్ సంస్థల కోసం రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్లో ఎన్ని అంశాలు నమోదు చేయబడ్డాయి? 11వ షెడ్యూల్లో పంచాయతీరాజ్ సంస్థల కోసం రాజ్యాంగంలో ఎన్ని అంశాలు నమోదు చేయబడ్డాయని అడుగుతున్నాడు. 29 అంశాలు అయితే నమోదు చేశారండి. 29 అంశాలు నమోదు చేయబడ్డాయి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ హిల్ స్టేషన్లో శీతాకాలం హిమపాతం ఉండదు? ఏ హిల్ స్టేషన్లో శీతాకాలంలో హిమపాతం ఉండదు అని అడుగుతున్నాడు. మనకి ఊటీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2015లో భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి అమృత్ అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ మిషన్ యొక్క ప్రాధాన్యత జోన్ ఏది? ప్రాధాన్యత జోన్ అడుగుతున్నాడు. మనకి మురుగునీటిని అనుసరించి నీటి సరఫరా. ఓకేనా, మురుగునీటిని అనుసరించిన
నీటి సరఫరా. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు క్రింది వాటిలో ఏది చేర్చబడుతుంది? జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు క్రింది వాటిలో ఏది చేర్చబడుతుందని అడుగుతున్నాడు. మనకి తుది వస్తువుల విలువ. ఓకేనా, తుది వస్తువుల విలువ అనేది చేర్చబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పేరాల్లో ఏది శీర్షికల రద్దును సూచిస్తుంది? శీర్షికల రద్దును క్రింది పేరాల్లో, ఓకేనా, క్రింది ఆర్టికల్లో ఏ ఆర్టికల్ సూచిస్తుంది అంటే ఆర్టికల్ 18. ఓకేనా, ఆర్టికల్ 18 అనేది శీర్షికల రద్దును సూచిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ ప్రచార లక్ష్యం ఏమిటి? హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ ప్రచార లక్ష్యం ఏమిటి అంటే భారతదేశం యొక్క 75వ సంవత్సరాన్ని రిపబ్లిక్గా గుర్తు చేసుకోండి. ఓకేనా, భారతదేశం యొక్క 75వ సంవత్సరాన్ని రిపబ్లిక్గా గుర్తు చేసుకోండి అని సూచిస్తుంది. ఇది లక్ష్యం అన్నమాట. హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ ప్రచారం యొక్క లక్ష్యం ఏమిటంటే భారతదేశం యొక్క 75వ సంవత్సరాన్ని రిపబ్లిక్గా మార్చడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం అనేది చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ చట్టం డాష్ ప్రకారం బ్రిటిష్ ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసింది. భారత ప్రభుత్వం డాష్ ప్రకారం భారత ప్రభుత్వ చట్టం డాష్ ప్రకారం బ్రిటిష్ ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసింది. 1858 ప్రకారం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరు మహాత్మా గాంధీతో చంపారణ్ సత్యాగ్రహంలో పాల్గొన్నారు? చంపారణ్ సత్యాగ్రహంలో పాల్గొన్నవారు గాంధీతో పాటు ఎవరున్నారని అడుగుతున్నారు. మనకి రాజేంద్ర ప్రసాద్ మరియు అనుగ్రహ నారాయణ్ సింగ్. వీరు చంపారణ్ సత్యాగ్రహంలో మహాత్మా గాంధీతో పాటు పాల్గొనడం జరిగిందన్నమాట. మరి ఎప్పుడు ఈ చంపారణ్ సత్యాగ్రహం అనేది ప్రారంభమైంది అనేది ఎవరికైనా తెలుసా? చంపారణ్ సత్యాగ్రహం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఏప్రిల్ 1917 సంవత్సరంలో మనకి ఈ చంపారణ్ సత్యాగ్రహం అనేది మొదలవ్వడం జరిగింది. ఓకేనా, గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్, మగధ మహాజనపదాన్ని డాష్ నదులు చుట్టుముట్టాయి. మగధ మహాజనపదాన్ని డాష్ నదులు చుట్టుముట్టాయంటే గంగా మరియు సన్. ఓకేనా, గంగా మరియు సన్. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలోని కొన్ని భౌతిక మరియు రసాయన సమస్యల ద్వారా భూమి యొక్క క్రస్ట్ యొక్క రాళ్లను యాంత్రిక విచ్ఛిన్నం మరియు లేదా రసాయన కూలిపోయే సహజ ప్రక్రియను డాష్ అంటారు. ఏమని అంటారు అంటే మనకి వాతావరణం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హర్దీప్ సింగ్ పూరి ప్రారంభించిన ఆల్కహాల్ నుండి జెట్ ఇంధనాన్ని తయారు చేసే మొదటి పైలట్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది? మొదటి పైలట్ ప్రాజెక్టు ఎక్కడ ఉందంటే మనకి పూణేలో ఉంది. ఓకేనా, పూణేలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైలం డాష్కు చెందిన జీవులను ప్లాట్ఫామ్స్. ఓకేనా, ప్లాట్ఫామ్స్ అని కూడా అంటారు. అంటే ఫైలం అనేవి డాష్కు చెందిన జీవులు. అది దేనికి చెందిన జీవులు అని అడుగుతున్నాడు. మనకి ప్లాటీ ఎలిమెంట్స్ మనకి పేరులోనే ఉంది. ఫ్లాట్ అంటే ఫ్లాట్గా ఉన్నవి అని అర్థం. ఓకేనా, ఫ్లాట్గా ఉన్నవి అనేవి ఈ ఫ్లాట్ హెల్మింథీస్కి సంబంధించిందన్నమాట. ఇందులో ఉన్నటువంటి పాములు, ఓకేనా, వామ్స్ అంటారు. ఇవన్నీ కూడా ఫ్లాట్గా ఉంటాయి, అందుకని వీటిని ప్లాట్ఫామ్స్ అని అంటారు. ఇవన్నీ కూడా ఫ్లాటీ హెల్మింథీస్కు చెందినటువంటి జీవులు అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, గురువాయూర్ ఏకాదశి భారతదేశంలోని ఏ రాష్ట్ర సాంస్కృతిక పండుగ అంటే కేరళ రాష్ట్రానికి చెందినటువంటి ఒక సాంస్కృతిక పండుగ ఏంటంటే గురువాయూర్ ఏకాదశి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది ప్రవహించే నీటి ద్వారా సృష్టించబడిన నిక్షేపణ భూభాగానికి ఉదాహరణ కాదు? మనకి స్టాలక్టైట్. ఓకేనా,
స్టాలక్టైట్స్ అనేది ప్రవహించే నీటి ద్వారా సృష్టించబడిన నిక్షేపణ భూభాగానికి ఉదాహరణ కాదు. మరి ఈ స్టాలక్టైట్స్ అనేవి దేని ద్వారా ఏర్పడతాయంటే గ్రౌండ్ వాటర్ వల్ల ఏర్పడే ఒక నిక్షేపణ భూభాగం అండి. ఓకేనా, గ్రౌండ్ వాటర్ ద్వారా ఏర్పడతాయి అన్నమాట. నెక్స్ట్, స్థూల దేశీయ ఉత్పత్తి జీడిపి. మనకి జీడిపి అంటే ఒక దేశం యొక్క ఆర్థిక ఆరోగ్యం మరియు దాని పౌరుల జీవన ప్రమాణం యొక్క సూచిక అండి. జీడిపి అంటే ఏంటి? ఒక దేశం యొక్క ఆర్థిక ఆరోగ్యం మరియు దాని పౌరుల జీవన ప్రమాణం యొక్క సూచిక. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఏకాంత తరంగ దైర్ఘ్యం తక్కువగా ఉంటుంది? ఏ కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం తక్కువగా ఉంటుంది? ఏ కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం తక్కువగా ఉంటుంది అని అడుగుతున్నాడు. మనకి ఊదా రంగుది తక్కువగా ఉంటుంది అన్నమాట తరంగ దైర్ఘ్యం. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కర్కాటక రేఖ భారతదేశంలోనే డ్యాష్ రాష్ట్రాల గుండా పయనిస్తుంది. కర్కాటక రేఖ అనేది భారతదేశంలోని డ్యాష్ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది అంటే 8. ఓకేనా, 8 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుందండి. మరి ఈ 8 రాష్ట్రాలు ఏంటి అంటే మనకి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరం. ఓకేనా, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరం రాష్ట్రాల గుండా కర్కాటక రేఖ అనేది ఈ 8 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ ప్రమోషన్ కోసం అపెక్స్ బాడీ డ్యాష్ సంవత్సరంలో స్థాపించబడింది. మనకి 1984 సంవత్సరంలో స్థాపించబడడం జరిగిందండి. 1984 సంవత్సరంలో స్థాపించారు. నెక్స్ట్ మన క్రింది వారిలో మృచ్ఛకటిక నాటక రచయిత ఎవరు? మృచ్ఛకటిక యొక్క నాటక రచయిత ఎవరు అంటే శూద్రకుడు. ఓకేనా, శూద్రకుడు మృచ్ఛకటిక నాటక యొక్క రచయిత. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, అమర్కంటక్ పీఠభూమి నుండి పుట్టిన నది ఏది? అమర్కంటక్ పీఠభూమి నుండి పుట్టిన నది ఏంటంటే మనకి నర్మదా నది అంటారన్నమాట. నర్మదా నది ఏది అంటే అమర్కంటక్ పీఠభూమి నుండి పుట్టింది అని అంటారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రకూట వంశపు మొదటి రాజు ఎవరు? రాష్ట్రకూట వంశపు మొదటి రాజు ఎవరు అంటే మనకి దంతిదుర్గుడు రాష్ట్రకూట వంశపు మొదటి రాజు అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో PEN పింటర్ బహుమతి ఎవరికి లభించింది? 2024లో PEN పింటర్ బహుమతి ఎవరికి లభించింది అంటే అరుంధతి రాయ్కి. ఓకేనా, అరుంధతి రాయ్కి లభించిందండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఆవర్తన పట్టికకు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం కాదు? మనకి మూలకాల ఆవర్తన పట్టిక ఉంది కదా, ఈ పట్టికకు సంబంధించి ఏది నిజం కాదని అడుగుతున్నాడు. మనకి ఆవర్తన పట్టికలోని మూలకాలు వాటి పరమాణు ద్రవ్యరాశికి అనుగుణంగా అమర్చబడి ఉంటాయి అనేది తప్పండి. ఓకేనా, ఈ విధంగా అయితే ఉండవు. ఓకే, ఆవర్తన పట్టికలోని మూలకాలు అనేవి వాటి పరమాణు ద్రవ్యరాశి ప్రకారం కాకుండా వాటి పరమాణు సంఖ్య ప్రకారం అయితే అమర్చబడి ఉంటాయి, అంతేకాని ద్రవ్యరాశికి అనుగుణంగా అమర్చబడి ఉండవు. కాబట్టి ఇది నిజం కాదనమాట. ఓకే, ఇవి క్వశ్చన్స్ అండి. మీకు ఈ టెస్ట్ ద్వారా 40 క్వశ్చన్స్ అయితే కవర్ చేసాం. ఆల్రెడీ మన ఛానల్లో 3 టెస్టులు అయితే కండక్ట్ చేసాం, 3 క్లాసులు. అయితే ఇదే 4వ క్లాస్ అనమాట. ఓకే, 4వ క్లాసు. సో ఎవరైతే ఈ 4 టెస్టులు ఎవరైతే రాయలేదో వారందరికీ కూడా ప్లేలిస్ట్ లింక్ అయితే మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. అలాగే ఫస్ట్ కామెంట్లో ఉంటుంది పిన్ చేసి, అలాగే ఫస్ట్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుందన్నమాట. మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, ప్లేలిస్ట్ చెక్ చేయండి. ఓకేనా, ప్లేలిస్ట్ సెక్షన్లో మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా NTPC ఎగ్జామ్ డేట్స్ అనేవి ఎంతగానో లేవండి, మనకి వచ్చేస్తాయి, త్వరలో వచ్చేసాయంటే మనకి అన్నీ కూడా టకా అయిపోతాయి. కాబట్టి ఆ టైంలోపే మనం అంతా కూడా సిద్ధంగా ఉండాలి. సో అందుకని మనం ఈ మాక్ టెస్ట్లు అయితే స్టార్ట్ చేస్తాం. ఈ మాక్ టెస్ట్లు అనేవి ప్రతి ఒక్కరు కూడా రాయాలి. మీ యొక్క సత్తా తెలియాలి అంటే ఓకేనా,
నువ్వు ఎన్టీపీసీ ఎగ్జామ్ క్రాక్ చేయగలవా లేదా అనేది తెలియాలంటే ఈ టెస్ట్లు అయితే కంపల్సరీగా రాయాలి. ఓకేనా? నువ్వు ఈ టెస్ట్ అనేది రాయకపోతే ఆ ఎగ్జామ్ ఏంటి రాస్తావు? దీనికి మాత్రం సమాధానం చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ టెస్ట్ రాయని వాళ్ళు ఆ ఎగ్జామ్ ఏంటి రాస్తారనేసి నాకు సమాధానం చెప్పాలి. ఓకేనా? కాబట్టి మీ మంచి కోసమే చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్టులు రాసి మీ యొక్క స్కోర్ని చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఏమైనా స్కోర్ అనేది తగ్గినట్టు ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడే మీకు దొరుకుతుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలి. ఓకే, మన ఛానల్లో ప్రతిరోజు కూడా ఈ ఎన్టీపీసీకి సంబంధించి క్లాసెస్ అయితే వస్తూ ఉంటాయి. అలాగే గ్రూప్ డీకి సంబంధించి కూడా క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. సో ఎవరైతే గ్రూప్ డీకి కూడా ప్రిపేర్ అవుతున్నాం అన్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా క్లాసెస్ అయితే చూడొచ్చు. రైట్? అలాగే మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దాన్ని బట్టి క్లాసెస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. మనకి త్వరలో అగ్నివీర్, ఓకేనా, మనకి రేపు ఎల్లుండిలో మీకు అగ్నివీర్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను. నర్సింగ్ అసిస్టెంట్, అలాగే జీడీ టెక్నికల్, అలాగే నేవీ, ఇలా ప్రతి ఎగ్జామినేషన్ సంబంధించి క్లాసెస్ కూడా వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే ఇలా మన ఛానల్లో ఇలా క్లాసెస్ అయితే వస్తూ ఉంటాయి. ఫ్రీగా మాక్ టెస్ట్లు అయితే వస్తూ ఉంటాయి అనేది చెప్పండి. ఒకసారి రెఫర్ చేయండి, ఒకసారి షేర్ చేయండి. మంచి రిజల్ట్ అయితే తీసుకొస్తాం ఫ్రీగా అండి. ఓకేనా? ఇటువంటి అమౌంట్ రూపాయి కూడా మీ నుండి ఆశించకుండా మీకు ఫ్రీగా చేస్తాను అంటే ఆలోచించండి. లేదు ఇదంతా సోది అంటే మీ ఇష్టం. ఓకే, ఇది మరి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ రేపు ఒక వీడియో వస్తుంది, అలా ఎల్లుండి అలా ప్రతిరోజు కూడా ఒక వీడియో అయితే వస్తుంది ఎన్టీపీసీకి సంబంధించి. అలాగే గ్రూప్ డీకి సంబంధించి కూడా ఒక వీడియో వస్తుంది, అగ్నివీర్కి సంబంధించి వీడియో కూడా వస్తుంది అన్నమాట. ఇలా ప్రతి దానికి సంబంధించి వీడియోస్ అయితే వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు నోటిఫికేషన్ మిస్ అయినా సరే మీకు వాట్సాప్ గ్రూప్లో మిస్ అవ్వదు. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కనుక ఇచ్చినట్లయితే వారికి తప్పకుండా షేర్ చేయండి. ఇది మరి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.